వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయి కదా. కొడాలి వంశీ గాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళ ఎవరైనా అవినీతి చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు మేడం. అది ప్రభుత్వ పరంగా నిరూపిస్తే, చట్టపరంగా నిరూపణ అయితే ఎవరినైనా సరే, చట్టానికి ఎవరు ఇది కాదు, చట్టాన్ని ఎవరినైనా సరే శిక్షించవచ్చు. అలాగే ఇప్పుడు మనకి అమరావతి, పోలవరం ప్రాజెక్టులు 5 years లో కంప్లీట్ చేసేస్తామంటున్నారు. సో అయిపోతుందంటారా? 90% అయిపోద్ది మేడం. 90% పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఒక దేశానికి అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు భరోసా ఇచ్చాడు నేను కడప మహానాడులో. అదేవిధంగా చేస్తాడని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇంకా నిరుద్యోగ సమస్య ఉండదు అని మీరు అనుకుంటున్నారా? 5 ఏళ్లలో నిరుద్యోగ సమస్య అంటే ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా అమలు చేయాలంటే కష్టం. గత ప్రభుత్వంలో చేసిన ఇదికి ఇప్పుడు పూర్తి చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ 4 ఏళ్లలో చాలా వరకు జనాభాలో యువతకి ఒక జాబ్ మేళా అనేది ప్రతి ఒక్క జిల్లాలో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క శాసనసభ్యులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చదువుకున్న ప్రైవేటు పరంగా ముందు ఉద్యోగాలు ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళ స్కిల్ని బట్టి గవర్నమెంట్ జాబ్లో అర్హత కల్పించేదని ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. సార్ గారు బాగా చేస్తున్నారు. ఆయన కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.